Hi students, very good evening all of you. Now in this class binomial theorem first question lo one more question andi. So ఏంటిదండి మనకి ఇక్కడ చాలా లెంతీగా ఉంటుంది కొంచెం క్వశ్చన్ బట్ వెరీ సింపుల్. సో ఫైండ్ if the second, third, fourth terms in the expansion a plus x whole power of n are 240, 720, 1080 1080 అండి. సో మనకు సెకండ్ టర్మ్ ఏమి ఇచ్చాడు 240, థర్డ్ టర్మ్ 720, ఫోర్త్ టర్మ్ 1080. దెన్ ఫైండ్ అవుట్ ANX అండి. సో మనకు టర్మ్స్ అంటేనే గుర్తొచ్చే ఫార్ములా ఏంటిదండి, జనరల్ టర్మ్ ఆఫ్ ది x ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ n నొటేషన్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ జనరల్ టర్మ్ ఆఫ్ ది x ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ n నొటేషన్ అండి, TR ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు NCR ఇంటూ x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ ఆఫ్ r అండి. చెప్పాను కానీ నేను 2 మార్క్ క్వశ్చన్లో కూడా డిస్కస్ చెప్పాను. సో మ్యాక్సిమం బైనోమియల్ థియరంలో నీకు క్వశ్చన్స్ కంప్లీట్ కావాలంటే నీకు జనరల్ టర్మ్ ఫార్ములా అనేది తెలియాలి. సో వన్స్ అగైన్ ఏంటండి ఫార్ములా, NCR x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r అండి. సో మనకి ఇక్కడ ఏ నొటేషన్ ఇచ్చాడండి, a ప్లస్ ఎక్స్ నొటేషన్. దీన్ని మనం దేనితో కంపారిజన్ చేయాలండి, x ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ n. దిస్ ఈస్ ద జనరల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బైనోమియల్ థియరం. బట్ మనకి ఇచ్చింది a ప్లస్ ఎక్స్ అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోతుంది అండి, a. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోయింది, x. అర్థమైపోయింది కదా, పొజిషన్స్ అనేటివి ఇంటర్చేంజ్ అయిపోయినాయి. x ఈజ్ ఈక్వల్స్ టు a ఇచ్చాడు, a ఈజ్ ఈక్వల్స్ టు x ఇచ్చిండు. సో నా సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి, గివెన్ టర్మ్స్ ఏమి ఇచ్చాడు మనకు, సెకండ్ టర్మ్. సో సెకండ్ టర్మ్ నాకు జనరల్ టర్మ్లో రావాలంటే నేను r ఈజ్ ఈక్వల్స్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, ప్రిడ్యూసింగ్ వాల్యూ ఆఫ్ ది గివెన్ టర్మ్. నాకు సెకండ్ టర్మ్ కాబట్టి సెకండ్ కంటే ముందు వచ్చే వాల్యూ ఎంత అండి, 1. సో t1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిదండి, NC1 a పవర్ n మైనస్ 1 x పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 240. అంటే మన ఫార్ములాలో r ఈజ్ ఈక్వల్స్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, మనం 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ప్లస్ 1 2 సెకండ్ టర్మ్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ థర్డ్ టర్మ్ కాబట్టి r ఈజ్ ఈక్వల్స్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎంత అండి వాల్యూ మనకు 720. ఫోర్త్ టర్మ్ మీన్స్ r ఈజ్ ఈక్వల్స్ టు 3 substitute. Finally you will get 3 equations. This is consider first equation and second equation and third equation. By using these 3 equations now find out ANX అండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఫస్ట్ ఈక్వేషన్స్ని డివైడ్ చేస్తున్నా, 2/1 చేస్తున్నా అండి. ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 చెప్పండి, NC2 ఇంటూ a పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై NC1 ఇంటూ a పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 720 బై 240. 0 0 గెట్స్ క్యాన్సల్ అండి. 24 1s 24 3s 72 అండి మనకు. సో 24 1s 24 3s 72. సో ఇక్కడ నాకు ఏం ఫార్ములా ఎగ్జిస్ట్ అయిపోతుందండి, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఒక ఫార్ములా డిస్కస్ చేసాం. ఏంటిదండి ఫార్ములా, NCR ప్లస్ 1 బై NCR ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ r బై r ప్లస్ 1. ఇదండి ఫార్ములా మనకు. NCR ప్లస్ 1 బై NCR ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ r బై r ప్లస్ 1. సో ఇక్కడ కంపేర్ చేయండి, NCR అంటే ఎంత, 1. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటిది, r ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అని ఎంత అండి, 2. అంటే ఈ ఫార్ములా ఎగ్జిస్ట్ అయిపోయింది కదా. NCR ప్లస్ 1 బై NCR అంటే దాని ప్లేస్లో నేను ఏం రాయొచ్చు, n మైనస్ r. n మైనస్ r వాల్యూ ఎంత, 1 బై r ప్లస్ 1 1 ప్లస్ 1 ఇంటూ హియర్ 1x క్యాన్సిల్. నెక్స్ట్ a పవర్ n మైనస్ 2 బై a పవర్ n మైనస్ 1. మళ్ళీ మనకు ఒక ఫార్ములా ఉంటుందండి. ఏంటిది ఫార్ములా, a పవర్ m a పవర్ n అంటే ఏం రాయొచ్చు, a పవర్ m ప్లస్ n. ఒకసారి చూడండి, ఇది డినామినేటర్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఏం తీసుకుంటున్నా చూడండి, a పవర్ n మైనస్ 1. a పవర్ n మైనస్ 2 డినామినేటర్కి వెళ్ళిపోతే ఏమైపోతుందని మనకు మైనస్ n మైనస్ 2 అంటే మైనస్ n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అయిపోయింది. ప్లస్ n మైనస్ n క్యాన్సిల్. a పవర్
2 మైనస్ 1 ఎంత అండి 1. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏ పవర్ n మైనస్ 2 ఏ పవర్ n మైనస్ 1 ఇవి రెండు క్యాన్సల్ అయిపోతే ఫార్ములాతో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు డినామినేటర్లో 1 వచ్చేస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో న్యూమరేటర్ x రిమైనింగ్ టర్మ్, డినామినేటర్ ఏ రిమైనింగ్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతండి మనకు వాల్యూ 3. నౌ రెడ్యూస్ n మైనస్ 1 బై 2 ఇంటూ x బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చేసిందండి. ఇప్పుడు మనం దాన్ని రెడ్యూస్ చేయాలి. ఏం చేద్దాం, n మైనస్ 1 x ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 2a డినామినేటర్, టేక్ రైట్ సైడ్, న్యూమరేటర్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ అండి, n మైనస్ 1 x ఈజ్ ఈక్వల్స్ టు 3 2s 6a. దిస్ ఈజ్ కన్సిడర్ ఈక్వేషన్ 4 అండి. నేను 2/1 చేస్తే నాకు ఫైనల్ ఈక్వేషన్ ఏమొచ్చేసిందండి, n మైనస్ 1 x ఈజ్ ఈక్వల్స్ టు 6a. నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి, 3/2. సో నౌ థర్డ్ ఈక్వేషన్ ఏంటిదండి, nc3 ఇంటూ ఏ పవర్ n మైనస్ 3 ఇంటూ x క్యూబ్ బై nc2 ఇంటూ ఏ పవర్ n మైనస్ 2 ఇంటూ x స్క్వేర్ 1080 by 720. So again 0 gets cancelled. 36 2s are 72, 36 3s are 108 అండి. సో మళ్ళీ ఇక్కడ నాకు ఏ ఫార్ములా ఎగ్జిస్ట్ అయిపోతుంది, NCR ప్లస్ 1. ఏంటిదండి ఫార్ములా, n మైనస్ r ఈజ్ ఈక్వల్స్ టు 2 బై r ప్లస్ 1. 2 ప్లస్ 1 ఇంటూ చెప్పాను కదండి, డినామినేటర్లో నాకు ఒక ఏ మిగిలిపోతుంది. నెక్స్ట్ స్క్వేర్కి స్క్వేర్ క్యాన్సల్, రిమైనింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2. నెక్స్ట్ n మైనస్ 2 బై 3 ఇంటూ ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3/2. సో మళ్ళీ ఏం చేస్తున్నానండి ఇక్కడ నేను, హియర్ 2 డినామినేటర్, టేక్ లెఫ్ట్ సైడ్, న్యూమరేటర్ అయిపోయింది. 2 ఇంటూ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. అర్థమైంది కానీ 2 డినామినేటర్, టేక్ లెఫ్ట్ సైడ్, న్యూమరేటర్ అయిపోయింది. 3 అండ్ ఏ బోత్ ఆర్ లెఫ్ట్ సైడ్ డినామినేటర్లో ఉన్నాయి, రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమైపోతుంది మనకు, న్యూమరేటర్ అయిపోయింది. ఓకే, ఈ 2 టర్మ్స్ని రైట్ సైడ్ తీసుకెళ్ళినా 2ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం. చెప్పండిగా, 2 ఇంటూ n మైనస్ 2x 3 3s 9a. సో 1 మోర్ ఈక్వేషన్ అండి. ఈక్వేషన్ ఏమనుకుంటున్నా నేను, 5 అనుకుంటున్నా. సో నాకు 2/1 చేస్తే 4th ఈక్వేషన్, 3/2 చేస్తే 5th ఈక్వేషన్ వచ్చేసిందండి. ఇప్పుడు నేను ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తున్నా. ఏంటిది, సాల్వ్ 4th అండ్ 5th ఈక్వేషన్. సో ఏం చేద్దాం, మళ్ళీ డివైడ్ చేస్తున్నా. చెప్పండి ఒకసారి డివైడ్గా, 2n మైనస్ 2x బై n మైనస్ 1x ఈజ్ ఈక్వల్స్ టు 9a బై 6a. ఓకేనా, చూడండి 5th ఈక్వేషన్ డివైడెడ్ బై 4th ఈక్వేషన్ చేశానండి. నౌ హియర్ ఏఏ గెట్స్ క్యాన్సల్, xx గెట్స్ క్యాన్సల్ అండి. నెక్స్ట్ 3 3s 3 2s. నెక్స్ట్ 2n మైనస్ 2 బై n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3/2. నౌ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. 2 2s 4n మైనస్ 2 2s 4, 4 2s 8. నెక్స్ట్ 3 ఇంటూ n 3n మైనస్ 3 ఇంటూ 1 3, 4n minus 8 plus 3n take left side minus 3n minus 3 take left side plus 3 is equals to 0. 4n minus 3n n minus 8 plus 3 minus 5 is equals to 0. So finally n is equals to ఏం వచ్చేసిందండి మనకు, 5 వచ్చేసింది. సో 5th ఈక్వేషన్ 6th ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చేసింది, n is equals to 5. Now n is equals to 5, substitute in as your wish అండి. 4th లో అదర్వైజ్ 5th లో సబ్స్టిట్యూట్ చేయండి, మీ ఇష్టం. నేను 4th లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నా 4th ఈక్వేషన్ ఏమంది, n మైనస్ 1x is equals to 6a.
నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి 5 మైనస్ 1x ఈజ్ ఈక్వల్స్ టు 6a 5 మైనస్ 1 ఎంతండి 4x ఈజ్ ఈక్వల్స్ టు 6a సో ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్స్ టు ఏం వచ్చేసిందండి 6/4 సో x ఈజ్ ఈక్వల్స్ టు 2 3s 2 2s సో ఫైనల్ ఆన్సర్ 3a/2 సో నాకు x ఈజ్ ఈక్వల్స్ టు ఏం వచ్చేసిందండి 3a/2 వచ్చేసింది x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ నోటేషన్లో వచ్చేసింది ఇప్పుడు నాకు ఇంకా x అండ్ a వాల్యూస్ కావాలి సో నౌ ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఏముందండి ఫస్ట్ ఈక్వేషన్ మనకు ఫస్ట్ ఈక్వేషన్ నోటేషన్ nc1 into a power n minus 1 into x is equals to 240 ఉంది సో నేను ఇక్కడ x వాల్యూ అండ్ n వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రెడ్యూస్ చేయండి ఒకసారి ఫస్ట్ ఈక్వేషన్ను చెప్పండి nc1 మీన్స్ n ఓన్లీ a power n minus 1 into x is equals to 240 what is the n value అండి అక్కడ n is equals to 5 into a power 5 minus 1 into x is equals to 3a/2 is equals to 240 ఇక్కడ 5 3s 15/2 a పవర్ 5 minus 4 అంటే ఎంతండి మనకు 4 5 పవర్ 4 సారీ a పవర్ 4 a పవర్ 1 ఎంత అండి a పవర్ 5 is equals to 240 నెక్స్ట్ a పవర్ 5 is equals to 240 5/2 take right side సారీ 15/2 take right side 2/15 అండి సో నాకు ఇక్కడ అర్థమైంది కానీ నేను ఈక్వేషన్ 1ని రెడ్యూస్ చేశా nc1 అంటే ఏంటిదండి మనకు ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చేస్తుంది n వచ్చేస్తుంది సో nc1 వాల్యూ ఈజ్ ద n a పవర్ n minus 1 x is equals to 240 now n is equals to 5 substitute 5 3s 15 a పవర్ 4 a పవర్ 1 a పవర్ 5/2 is equals to 240 అండి నాకు కావాల్సింది a సో a ని లెఫ్ట్ సైడ్ ఉంచుకున్నా 15/2 టేక్ రైట్ సైడ్ 2/15 అయిపోయింది సో ఇక్కడ మనకి ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పండి a పవర్ 5 is equals to నెక్స్ట్ ఇక్కడ ఏమైపోతుంది మనకు 15 1s 15 16s 240 అండి సో 15 టేబుల్లో 15 1s 15 15 16s 240 అండి సో ఫైనల్ వచ్చింది ఏంటిది 16 into 2 ఎంత 32 నెక్స్ట్ a పవర్ 5 is equals to 32ను పవర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలండి ఏం రాయొచ్చు మనకు 2 పవర్ 5 చూసారా పవర్స్ రెండు ఈక్వల్ అయిపోయినాయి సో సింప్లీ a is equals to ఏమైపోతుందండి 2 సో మనకు a వాల్యూ వచ్చేసిందండి సో నౌ a వాల్యూను మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలండి అక్కడ x is equals to 3a/2 x is equals to 3a/2 x is equals to 3 a అంటే ఎంత అండి 2/2 2 gets cancel so finally x is equals to 3 a is equals to 2 n is equals to 5 అండి సింపుల్గా ఉంటుంది బట్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి సో వన్స్ అగైన్ ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది 3 టర్మ్స్ ఏంటి అండి సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్ సో వాటిని నేను ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలా మనకు 3 ఈక్వేషన్స్ వస్తాయి 2/1 అండ్ 3/2 చేస్తే నాకు ఏమైపోతుందండి ఫోర్త్ ఈక్వేషన్ అండ్ ఫిఫ్త్ ఈక్వేషన్ వస్తుంది సో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చేసింది n వాళ్ళని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినా ఎనీ వన్ ఆఫ్ ది ఈక్వేషన్ అయితే 4 అయితే 5 నేను 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోయింది x is equals to 3a/2 మళ్ళీ x వాల్యూ అండ్ n వాల్యూ both values substitute in first equation then you will get a value అండి సో నాకు n వచ్చేసింది a వచ్చేసింది ఇప్పుడు a వాల్యూని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలో మనకు ఆల్రెడీ x is equals to 3a/2 నోటేషన్ ఉంది సో ఇక్కడ a వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు x వాల్యూ వచ్చేస్తుందండి సో కొంచెం లెంతీగా ఉంటుంది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది బట్ సింపుల్ క్వశ్చన్ అండి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్ క్వశ్చన్ అకార్డింగ్ టు బైనోమియల్ థీరం ఫస్ట్ 7 మార్క్ క్వశ్చన్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.